అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేసి పెట్టాలి ఇంట్లో పిల్లలకి అన్నప్పుడు, అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా సింపుల్గా, అది కూడా ఎలాంటి రవ్వ కానీ ఎలాంటి పిండి కూడా అవసరం లేకుండా హెల్తీగా ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక బౌల్తో కొలుచుకొని తీసుకోవాలండి. 1 కప్పు బెల్లం తీసుకొని అరకప్పు వాటర్ వేసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు అదే బౌల్తో మనం బెల్లం తీసుకున్నాం కదా, అదే బౌల్తో ఒక బౌలు పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని ఉంచుకోవాలండి. కప్పుతో కొలుచుకొని తీసుకోవాలి. నేనైతే పల్లీలు వేయించుకొని పొట్టు తీసి ఉంచుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఏ కప్పుతో మనము పల్లీలు తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు క్యారెట్ తురుమును తీసుకోవాలి. అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మనము కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు మనము ఒక 10 నిమిషాల పాటన్నా ఇలా కలుపుతున్నాం అనుకోండి, పచ్చి స్మెల్ అనేది అస్సలు ఉండదండి. క్యారెట్ అది పచ్చి స్మెల్ ఉంటుంది కాబట్టి మీరు 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టామనుకోండి పైన చిందకుండా ఉంటుందండి. ఉడికేటప్పుడు చూడండి బాగా దగ్గరకు వచ్చేస్తుంది. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ బాగా కలపాలి. అప్పుడే పచ్చిదనం పోయేసి మంచి సువాసన వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పండుగ టైంలో కూడా మనకు చాలా తక్కువ సమయం ఉంటుంది కదండి, ఎక్కువ పని ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు కూడా ఇలాంటి మనము స్వీట్ అనేది చేసుకోవచ్చు. చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని పక్కన స్టవ్ పైన ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి. మీరు కావాలంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు, బాదం కూడా వేసుకోవచ్చు. ఇలా వేయించుకొని ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న నెయ్యి జీడిపప్పు వేసేసుకోవాలి. ఈ నెయ్యి వేసిన తర్వాత కూడా మనము ఒక 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్నామంటే హల్వాలో బాగా చక్కగా మిక్స్ అయిపోతుంది. చక్కగా నెయ్యి అంతా కూడా బయట వస్తుందండి. ఇలా బాగా 2-3 నిమిషాలు కలిపారనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇంకా కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆపేసుకుని ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయండి. తర్వాత ఇలా గరిటెతో తీసుకున్నారంటే చక్కటి షేప్ వస్తుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంటుందండి. అస్సలు మిస్ చేయకండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనము బయట పెట్టుకున్నామంటే స్వీట్ అనేది 2 రోజులు నిలువ ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో పెడితే ఒక 6 డేస్ కూడా నిలువ ఉంటుంది, అస్సలు పాడవదు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే అద్భుతమైన స్వీట్ రెడీ అయిపోయింది. హెల్త్ కూడా చాలా మంచిదండో. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.